హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముత్తపన. ఇక్కడ వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నానండి. వెజిటేబుల్ బిర్యానీకి 1/2 kg బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. 1/2 kg రైస్కి నాకు 2 గ్లాసులు వచ్చాయి. నీట్గా వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకున్న బియ్యాన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోండి, కొంచెం నీళ్ళు వేసుకొని. తర్వాత బిర్యానీ కోసం నేను ఆలు, బీన్స్, క్యారెట్ తీసుకుంటున్నానండి. మీ ఇష్టం అండి, ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ని ఒక ఫ్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. 70% బాయిల్ చేసుకోండి. తర్వాత పచ్చివాసన పోవడానికి బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ అయిన తర్వాత వేరే ఫ్యాన్లోకి తీసుకోండి. తర్వాత ఇంకో ఫ్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలండి. ముందుగా కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ వేసేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయండి. మళ్ళీ తర్వాత ఉడికించిన వెజిటేబుల్స్లో పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, సాల్ట్, పసుపు, కొద్దిగా కారం అండి. కారం మీ స్పైస్కి తగ్గేసుకోండి. సాల్ట్ కూడా మీ స్పైస్కి తగ్గట్లు వేసుకోండి. కొంచెం పుదీనా వేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకోండి. పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకోండి. ఒక చిన్న ముక్క నిమ్మకాయ పిండేయండి దాంట్లో. తర్వాత వాటన్నింటిని మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. దీంట్లో ఇంకా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోండి. మీకు బఠానీ, క్యాలీఫ్లవర్ వంటి ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోండి. ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్లో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. ఆయిల్ కూడా యాడ్ చేయండి. నేనైతే 1 స్పూన్ వేసుకుంటున్నానండి. తర్వాత 70% కుక్ అయ్యే వరకు ఉడికించండి. చూడండి, ఇక్కడ 70% కుక్ అయింది రైస్. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకోండి. కుక్కర్లో స్పైసెస్ అన్నీ యాడ్ చేయండి. స్పైసెస్తో పాటు కొంచెం కాజు యాడ్ చేశానండి. మా పిల్లలకి కాజు అంటే చాలా ఇష్టం అండి, అందుకే కాజు కూడా యాడ్ చేశాను. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కాజుది. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోండి. మనం ముందుగా కలిపిన వెజిటేబుల్స్ మిశ్రమాన్ని దీంట్లో వేయండి. కాసేపు ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా కలిపేసుకోండి. కలిపిన తర్వాత దానిపైన రైస్ పెట్టేసుకోండి. ఒక లేయర్ రైస్ పెట్టిన తర్వాత దానిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టుకోండి.
ఇంకొక లేయర్ మళ్ళీ రైస్ పెట్టండి. ఇంకో లేయర్ రైస్ పెట్టుకోండి. రైస్ పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించండి. మీ దగ్గర నెయ్యి ఉంటే పైన కొంచెం 1 స్పూన్ నెయ్యి పెట్టండి. చూడండి, చికెన్ కంటే బెస్ట్ వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిందండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. చికెన్ కాకుండా వెజ్ బిర్యానీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్.